బిజీగా ఉండే ఈ లైఫ్‌లో ఈరోజు మనం బంక్ కొట్టి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక బ్యూటిఫుల్ ప్లేస్‌కి వెళ్ళబోతున్నాం. ఇలాంటి షార్ట్స్ అన్నీ తీస్తే దగ్గే వస్తది. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ అవన్నీ చూసారు కాబట్టి యాస్ ఎక్స్‌పెక్టెడే వండర్‌లాకి. ఇది హైదరాబాద్‌కి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంటది. కాబట్టి మన సొంత వెహికల్స్‌లో వెళ్ళడం చాలా బెస్ట్. ఈ జర్నీలో మన చుట్టూ వాతావరణం చాలా బావుంటది. మన ఇండియాలో చాలా వండర్‌లాలున్నాయి. అందులో ఇది హైదరాబాద్ వండర్‌లా. మరింత ప్రయాసపడి ఇంత దూరం ఎందుకు వెళ్ళాలి? అసలు ఇది మనకు బెస్ట్ మూవ్‌మెంట్స్ ఇస్తదో లేదో ఈ వీడియోలో చూద్దాం. మొత్తానికి మనం వండర్‌లాకి చేరుకున్నాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వండర్‌లా అని. మరి లోపలికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న షాపింగ్ మాత్రం కంపల్సరీగా చేసుకోవాలి. బడ్జెట్‌లో కావాలంటే. మరేమో తగ్గేదేలే ఎంతైనా ఖర్చు పెడతానంటే లోపల కూడా ఉంటాయి. అక్కడ కూడా కొనుక్కోవచ్చు. మరేమో కంపల్సరీగా ఇవన్నీ కావాలంటే యెస్ కావాలి. ఎందుకంటే ఇవన్నీ నైలాన్‌తో చేసిన ట్రాక్స్, టీ షర్ట్స్ అనమాట. లోపల ఇవుంటేనే మనల్ని వాటర్‌లోకి అలౌ చేస్తారు. మరి ఇవే కావాలంటే మీ దగ్గర ఇంటికాడ ఉన్న తెచ్చుకోవచ్చు. ఇదిగో కార్‌లో వచ్చినోళ్ళు కూడా రోడ్డు మీద కొనుక్కుంటున్నారు. సో, మనం కూడా బడ్జెట్‌లోనే కొనుక్కొని లోపల పోదాం. ఇవన్నీ 100, 150 ఉంటాయి. ఇంకా ఫోటోస్ అవి దిగుతానంటే ఆ చష్మాస్ కూడా కొనుక్కోవచ్చు. ఆ చష్మాస్ అంటే కళ్ళజోడనమాట. డెవలప్. హిందీ డెవలప్. మొత్తానికి మనం కొండలు దాటి, కోనలు దాటి, వాగులు దాటి బైపాస్ రోడ్డు మీద వచ్చామనుకోండి. వండర్‌లాకైతే వచ్చేసాం. ఇదే వండర్‌లా. లోపలికి అడుగు పెట్టగానే ఒక మాయా ప్రపంచంలోకి వచ్చామా అన్నట్టు చూడండి చుట్టూ వాతావరణం ఎలా ఉందో. స్టైల్‌గా ఉంది కదా! నాకు కూడా నచ్చింది. వెల్కమింగ్ తీసుకోవడం కూడా ఒక ఆర్ట్. ఎవరైనా మనల్ని వెల్కమ్ చేసినా గాని దాన్ని రిసీవ్ చేసుకోవడం నేర్చుకోండి. పర్టిక్యులర్‌గా ఈ థింగ్ ఎందుకు చెప్తున్నానంటే మన వాళ్ళు చాలా మంది మొహమాటం ఎక్కువ పడతా ఉంటారు కదా! సో, వాళ్ళ కోసం. మనల్ని మోసుకొచ్చిన బైకులు, కార్‌లని పార్కింగ్ చేసేసి ఇదిగో ఎంట్రీలోకి వెళ్ళిపోదాం. మొత్తానికి విజయవంతంగా మన ప్రయాణ ఘట్టాన్ని పూర్తి చేసుకొని వండర్‌లాకైతే చేరుకున్నాము. మీ ఫస్ట్ టాస్క్ ఇక్కడితో కంప్లీట్ అయింది. కంగ్రాచ్యులేషన్స్ టు ఎవ్రీవన్. ఇదే జోష్ తోటి ఎళ్లి టికెట్లు తీసేసుకుందాము. బై ద వే నా పేరు జోష్ అనమాట. గుర్తుపెట్టుకోండి. మొత్తానికి టికెట్ కౌంటర్‌కైతే చేరుకున్నాము. ఇక్కడ చూసినట్లయితే ఫారినర్స్ కూడా ఇలా ఇండియన్ టూరిజంకి అట్రాక్ట్ అవుతున్నారంటే ఎక్కేసాం. ఓ మెట్టు ఎక్కేసాం అని చెప్పాలి. ఇంక అసలు విషయానికొస్తే ఇక్కడ టికెట్ రేట్ ఎంత? రూ. 1419 జీఎస్టీతో కలిపి. మరి రంగు రంగు చేపపిల్లలాగా మనం నీటిలో కొట్టుకుంటాం కాబట్టి మనకు బాగా ఆకలేస్తుంది. సో, ఫుడ్ కూపన్స్ కూడా మాక్సిమం ఇక్కడే ప్రిఫర్ చేయండి. లోపల చిల్లీస్‌లో బిర్యానీ బావుంది. మేము అక్కడే తింటాం. మరి లోపలికెళ్ళాకే డిసైడ్ అవుతామంటే అక్కడే కొనుక్కోవచ్చు డబ్బులిచ్చి. కాపోతే ఇక్కడ మీద కొంచెం ఎక్కువ అవుతదనమాట. ఇక్కడ టైమింగు పొద్దున్న 11 నుంచి సాయంత్రం 6 వరకు. ఇంగ్లీష్‌లో చెప్పాలంటే 11-6. హడావిడిగా కాకుండా ఆర్గనైజింగ్‌గా ఈ టూర్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేయాలంటే మన వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎంట్రీలో మనల్ని వెల్కమ్ చేస్తే ఎలా ఉంటారు. ఈయనైతే నాకు తెగ నచ్చేసాడు. మనం 11కి లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మనకి ఎగ్జాక్ట్‌గా 7 గంటలుంటాయి. ఈ 7 గంటల్లో ఈ టూర్ మొత్తం ఎలా కవర్ చేయాలో మనం స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఎందుకంటే ఈ టూరు 2 పార్ట్స్ కింద డివైడ్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ పార్ట్‌లో ఈ జంగిల్ అడ్వెంచర్స్, రోలర్ కోస్టర్ అడ్వెంచర్స్ ఉంటాయి. సెకండ్ పార్ట్‌లో వాటర్ అడ్వెంచర్ ఉంటుంది. మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే మీకు 20-30% డిస్కౌంట్ కూడా ఉంటుంది. మీరొచ్చేటప్పుడు మీ స్టూడెంట్ ఐడీ కార్డ్ మాత్రం తప్పకుండా తెచ్చుకోండి. ఇన్ని అడ్వెంచర్‌లు ఉన్నాయి. ఇదంతా సేఫేనా అంటే యెస్ సేఫ్ అనే చెప్పాలి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు మన టూరిజంకి ఎంతగానో ఇది ఉపయోగపడుతుందని అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ 2023ని దీనికి డెడికేట్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే పార్క్ టైమింగ్స్ కూడా ప్రెజెంట్ చేశారు డిస్‌ప్లే మీద. 11 AM to 6 PM అండ్ వాటర్ పార్క్ టైమింగ్ మాత్రం 12:30 PM to 5 PM అప్పుడే స్టార్ట్ అవుతాయి అన్నమాట. 12:30 నుంచి. మనం ఎంట్రీ అయిన ఒక 1½ అవర్ తర్వాత వాటర్ యాక్టివిటీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. మీరు తొందరపడి వాటర్‌లోకి అయితే దిగొద్దు. మీరు ఒకవేళ వాటర్‌లోకి దిగడం వల్ల చాలా వాటిలకి యాక్సెస్ అయితే ఉండదు. ఎలక్ట్రిక్ కార్‌లు తోలడం గానీ, సినిమా హాల్స్‌లోకి వెళ్ళడం గానీ, అన్నిటికంటే ఇంటర్‌స్టెల్లార్ అని చెప్పి ఒక మంచి యాక్టివిటీ అయితే ఉంటుందిక్కడ. సో, దాన్ని మీరు మిస్ అవుతారు. ఈ వాటర్ వెట్ క్లాత్స్ తోటి లోపలికి రానివ్వరు. ఈ గెటప్, సెటప్ అయితే మార్చేద్దాము. చేంజింగ్ రూమ్స్, లాకర్స్ దగ్గరికైతే వచ్చేసాము. యాక్చువల్‌గా లాకర్ తీసుకోవాలంటే రూ. 400 పే చేయాలి. రూ. 300 చార్జ్ చేసి వెళ్ళేటప్పుడు రూ. 100 అయితే మీకు తిరిగిస్తారు. లాకర్‌కిచ్చిన వాచ్ ఏదైతే ఉందో అది మీరు తిరిగిస్తే. మరి ఎక్కడైనా పోగొడితే ఆ రూ. 100 మర్చిపోవాల్సిందే. మీకు ఆ నంబర్ చూపించాను కదా! అలాగా నంబర్‌లుంటాయి. మీకు ఏ నంబర్ అయితే అసైన్ చేశారో ఆ నంబర్ దగ్గరికెళ్ళి ఆ వాచ్‌ని అలా పెడితే మీ లాకర్ ఓపెన్ అవుతుంది. రెడీ అయితే అయిపోదాము. మనం స్టార్టింగ్ స్ట్రీట్ షాపింగ్ చేసాం కదా! రోడ్డు మీద ట్రాక్స్, టీ షర్ట్స్ కొన్నాం కదా! అవైతే యేసుకొని ఇలా ఎంట్రీ అవ్వగానే భూమ్!
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఇలాంటి మూమెంట్స్‌ని మీరు షేర్ చేసుకుంటే అవి ఇప్పుడు అడ్వెంచర్స్ కొన్ని ఇయర్స్ తర్వాత స్వీట్ మెమరీస్ అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే అది పైనుంచి పైకే ఎళ్ళేలా ఉంది. కొంచెం హార్ట్ పేషెంట్స్ లాంటి వాళ్ళు ఇలాంటివి అవాయిడ్ చేయండి. టికెట్ తీసుకున్నాం కదా అని బలవంతంగా ఎక్కొద్దు. ఒక ఫోర్స్ చేసి ఇలాగే ఒక ఫ్యామిలీ ఒక చిన్న పిల్లని ఎక్కించారు. తర్వాత ఏమైందో మీకు నెక్స్ట్ ఆ షాట్ చూపిస్తాను. ఇప్పటికైతే ఇలా కేరింతలైతే చూసేయండి. సక్సెస్‌ఫుల్‌గా వీళ్ళైతే ఈ రైడ్‌ని కంప్లీట్ చేసుకొని దిగడం జరిగింది. వీళ్ళైతే థమ్స్ అప్ చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్‌ని కూడా ఎక్కేలా చేయాలని. పిల్లలకి సెపరేట్‌గా ఒక జోన్ ఉంటుంది. ఇక్కడ మినీ టాప్ స్పిన్స్, హార్స్ స్పిన్స్, ఎలిఫెంట్ స్పిన్స్ ఇలాంటివి చాలా బావుంటాయి. గుర్తుపెట్టుకోండి పిల్లలకి మాత్రమే. మనం ఎక్కుతామంటే అలో చేయరు. ఎంట్రన్స్‌లో టికెట్ తీసుకున్నాక ఎన్ని సార్లైనా ఎక్కొచ్చు. ఇంక మళ్ళీ మళ్ళీ టికెట్‌లయితే తీసుకోక్కర్లేదు. పిల్లలతో వస్తే మీకు ఇక్కడే సరిపోద్ది మాక్సిమం. ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ సెగ్మెంట్‌కైతే మూవ్ అయిపోదాము. ఇది ఇంకా స్టార్ట్ చేయలేదు గానీ, ఇది తెలుసు కదా! ఇది ఎక్కామంటే పైకి కిందకి మధ్యలో కవడేసి కొట్టినట్టుంటది. ఈ అందమైన వాటర్ ఫాల్స్ ఉంది కదా! ఇక్కడ ఒక వాటర్ స్ప్లాష్ డ్రైవ్ ఒకటి జరుగుతది. మీకోసం ఒక డిఫరెంట్ షాట్స్‌తో దాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఏదో మన బడ్జెట్‌లో. సో, ఐ హోప్ యూ విల్ ఎంజాయ్. మీకెలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి. ఈ రైడ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఒక జంగిల్ అడ్వెంచర్‌కెళ్ళిపోదాము. మన 'ఎస్ఎస్ఎంబీ 29' రాజమౌళి సినిమాలాగా ఉంటదేమో ఇది. మీకు ఇంకో టిప్పు వీకెండ్స్‌లో కాకుండా వీక్ డేస్‌లో వెళ్తే కొంచెం జనాల రష్ తక్కువుంటది. సో, మీకు ఈజీగా ఏదెక్కాలన్నా గానీ త్వరగా వెళ్ళి ఎక్కగలుగుతారు. లేపోతే పెద్ద లైన్ ఉంటది. ఈ జంగిల్ అడ్వెంచర్‌లోకైతే వచ్చేసాము. ఇక్కడ చూసినట్లయితే ఒక గొంగళ పురుగు లాంటి ట్రైన్ ఉంది కదా! ఇది మొత్తం మనల్ని తిప్పేస్తుంటది. ఆ ఎదర ఒక కేవ్ టన్నెల్‌లా ఉంటది. ఆ టన్నెల్‌లోకి తీసుకెళ్ళి అలా తిప్పి తీసుకొస్తూ ఉంటది. సో, ఇది కూడా మనం ఎక్స్‌పీరియన్స్ చేద్దాము. సో, లెట్స్ గో. వచ్చేసింది మన బండి. సరిపోయింది. స్టార్ట్. వీడియో రావాలని ఏదో గట్టిగా పట్టుకొనున్నాను గానీ, మొత్తం సరదా అయితే తీరిపోయింది. ఇలాంటివి కొన్ని గేమ్స్ ఉంటాయి. ఇవైతే కొంచెం అమౌంట్ పెట్టి ఆడాల్సుంటది. ఒక 300 ఎంతో ఉంటది. ఇష్టమైతేనే ఆడండి. ఒకవేళ గెలిస్తే మీకలాగా టెడ్డీ బేర్‌లు అవి ఇస్తారంట. ఇక్కడ ఒక చిన్న పాండ్ అయితే ఉంటది. మనం ఇదే లూప్‌లో వెళ్తూ ఉంటే, అక్కడ ఇలాగ అందమైన కలర్ ఫిషెస్ అన్నీ ఉంటాయి. రంగురంగుల చేపలు. ఇక్కడ కూడా మీరు కావాలంటే టైమ్ స్పెండ్ చేయొచ్చు. చాలా బావుంటుంది ప్లేస్ అయితే.
రోలర్ కోస్టర్ అనేది అన్ని ప్లేసుల్లో ఉండదు. ఎందుకంటే దానికి చాలా సెక్యూరిటీ మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి కాబట్టి ఇలాంటి ప్లేసుల్లోనే ఎక్కువ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ట్రై చేయండి, కానీ మెడికల్ కండిషన్స్ మీ హెల్త్ అవి బాగుంటేనే. మీలో ఎంతమందికి తెలుసు దీన్ని కొలంబస్ అంటారని చెప్పి? ఇది లాహిరి లాహిరి లాహిరిలో అని పాట ఉంటుంది కదా, సో అలా ఉంది. వీళ్ళు ఊగుతున్నారు చక్కగా. ఈ చెట్టు మీద ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన ఊరంతా చూస్తున్నాడు. ఇదిగో అది ఇతనే ఆ పెద్ద మనిషి. ఇంకా కొంతమంది కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ ఇలా మ్యాప్ కూడా ఉంటది. ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయో ఆ యాక్టివిటీస్ అన్నీ ఈ మ్యాప్‌లో ఇలా పొందుపరచడం జరిగింది. మీరు వీక్ డేస్‌లో అంటే సండేస్ గానీ, సాటర్‌డేస్ గానీ, ఈవెన్ ఫ్రైడేస్ కూడా వెళ్తే ఇక్కడ క్రౌడ్ అనేది ఎక్కువ ఉంటది. సో మీరు రోలర్ కోస్టర్ ఎక్కాలంటేనే ఒక 1 అవర్ టైం పట్టుద్ది. మీరిక్కడ చూసినట్లయితే కెమెరా ఫేసింగ్‌లో ఒక చిన్న పాపను కూర్చోబెట్టారు కదా! బలవంతంగా కూర్చోబెట్టారు. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. ఈ పాప చాలా భయపడిపోయిందనమాట. కొంతమందికి హార్ట్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చిన్న పిల్లలైనా గానీ. సో, మాక్సిమం వాళ్ళకి ఎబిలిటీ ఉంటే వాళ్ళే మేము ఎక్కుతాం, ఎక్కుతాం అంటారు. బలవంతం చేసి ఎక్కించడం అన్నది కరెక్ట్ కాదు. మీరు ఒకవేళ పిల్లలు ఎక్కనంటే మాక్సిమం అవాయిడ్ చేయండి. ఆ పిల్ల వామిటింగ్స్ కూడా చేసుకున్న తర్వాత. సో, ఎమర్జెన్సీ అయితే కష్టం కూడా. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్స్ హాస్పిటల్స్ కూడా ఉండవు. సరదా ఎప్పుడు విషాదం అవ్వకూడదు. మీరు ధైర్యవంతులు, సాహసవంతులైతే మీరు చేయండి. వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. పైనుంచి ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు కదా! అదొక అడ్వెంచర్ అనమాట. మనం పైకి వెళ్ళే మీకు క్లియర్‌గా చూపిస్తాం అదంతా. మీకు స్టార్టింగ్‌లో ఒక జెయింట్ వీల్ ఒకటి కనిపించింది కదా! వండర్‌లా ఎంట్రన్స్‌లో. ఇది బిల్డింగ్ పైనే ఉంటది. మామూలుగా నేల మీద ఉన్న జెయింట్ వీల్ ఎక్కడానికే మనకి కొంచెం గాలిలో ఎళ్ళిన తర్వాత ఊరంతా కనిపిస్తది. ఇది 10 అంతస్తుల పైనుందంటే ఆ జెయింట్ వీల్ ఎక్కితే మొత్తం హైదరాబాద్ అంతా కనిపిస్తదేమో! మొత్తానికైతే మనం పైకొచ్చేసాము. రియల్ టైమ్ మ్యాప్ చూస్తున్నట్టుందా వండర్‌లాది. రోలర్ కోస్టర్ చూడండి ఎలా ఉందో. డైరెక్ట్ గాల్లోకే ఉన్నట్టుందది. ఇక్కడి నుంచి చూస్తే ఊరంతా ఎంచక్కా అలా కనిపిస్తుంది కదా! సెట్టేసినట్టు. ఇక్కడి నుంచి చూస్తే మనకి బాల్ షేప్‌లో ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా! చుట్టూ పిల్లర్లుండి మధ్యలో బాల్ లాగా. అదే ఇంటర్‌స్టెల్లార్. ఆ బాల్ షేప్‌లో ఉన్నదంతా స్క్రీన్ అనమాట. మీకు లోపలికి తీసుకెళ్తాను కదా! అప్పుడు చూపిస్తాను. నిజంగా చాలా అంటే చాలా బావుంటుంది. అసలు వండర్‌లాకి దీని గురించే మళ్ళీ మళ్ళీ వెళ్ళొచ్చు. అంత బావుంటుంది. అసలు లోపల ఏముంటదో ఏంటో నేను చూపిస్తాను. సిటీకి ఔట్‌స్కట్స్‌లో ఉండడం వల్ల ఇక్కడ ట్రాఫిక్ సౌండ్స్ ఏముండదు. చుట్టూ అంతా పచ్చటి వాతావరణం. ఒక మినీ జంగిల్‌లో ఉన్నట్టుంటదిక్కడ. మరి ఇన్నేసి డబ్బులు ఖర్చు పెట్టి ఇంతింత దూరాలొచ్చి ఇవన్నీ తగిలేయడం అవసరమా అని చెప్పి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సో, వాళ్ళకి నేను చెప్పేదేంటంటే ఈ సంతూర్ సబ్బు డబ్బులు సంతూర్ సబ్బుకు పక్కన పెట్టాలి. ఎంజాయ్‌మెంట్ చేసేటప్పుడు ఎంజాయ్‌మెంట్ డబ్బులు పక్కన పెట్టాలి.
ఇది ఉంటే అది వెళ్ళిపోద్ది కదా, అది ఉంటే ఇది వెళ్ళిపోద్ది కదా అని చెప్పి దీన్ని అలా చేసుకోవద్దు. మీరు ఎప్పుడైనా చూడండి, సక్సెస్ఫుల్ పీపుల్ లైక్ మీరు అభిమానించే సినిమా నటులు కానీ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేస్తారు. మాక్సిమం వాళ్ళు చూసినంత వరల్డ్ ని మనం కూడా చూసి ఉండం. ఇక్కడే ఉంది మెయిన్ సీక్రెట్. ఎక్స్ప్లోరేషన్ గివ్స్ అస్ ద సెన్స్ దట్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏదైనా సాధించగలం అనే మైండ్ని అది ఎలాబొరేట్ చేస్తుంది అనమాట. మనం ఇలాంటి ప్లేసెస్ని అడ్వెంచర్స్ని తిరిగినప్పుడు. ఇక్కడ ఒక అడ్వెంచర్ చేద్దాము. స్కై టిల్ట్ అని ఉంది కదా, మనం ఈ బిల్డింగ్ పైకి లిఫ్ట్ ఎక్కి రాకముందు ఒక అతను అటు ఇటు హ్యాండిల్స్ పట్టుకొని అలా కిందకి పడుతున్నట్టు వేలాడుతున్నాడు కదా. సో ఇక్కడ చూసినట్లయితే హ్యాండిల్స్ ఉన్నాయి కదా, ఇవి పట్టుకొని నుంచుంటే వాళ్ళు స్లైట్గా టిల్ట్ చేస్తారనమాట. అంటే ఏదో గ్లాస్తో పాటు కింద పడిపోతున్నామేమో అన్నట్టు. ద మజిల్ ఆఫ్ కరేజ్. మనం దేనికైతే భయపడుతున్నామో ఆ పనులు చేస్తూ ఉంటే మనం ధైర్యవంతులుగా మారుతామని చెప్పి ఒక గొప్ప వ్యక్తి చెప్పారు. సో మీకు ఏమైనా ఫోబియాస్ ఉన్నా పోతాయి. సో ద మిషన్ ఇంటర్స్టెల్లర్ దగ్గరికి వచ్చేసాము. నేను ఇందాక పైన నుంచి చూపించాను కదా, ఒక బాల్ షేప్ లో ఉందని చెప్పి. మళ్ళీ రావచ్చు దీనికోసం అని చెప్పి. అదే ఇది. మనం లోపలికి వెళ్ళిపోదాము, ఇంటర్స్టెల్లర్ లోపలికి. ఇక్కడ ఉన్న సెటప్ అంతా చూస్తే ఏదో నాసాలోనో ఇస్రోలోనో తిరుగుతున్నట్టు ఉంటది మనకి. ఇది ఇండియాలో ఫస్ట్ కంప్లీట్లీ డోమ్ థియేటర్ అన్నమాట. మనల్ని నిజంగానే స్పేస్ లోకి తీసుకెళ్లే, అంటే మనం స్పేస్ లోకి వెళ్ళొచ్చామన్న ఫీలింగ్ వస్తుంది ఇందులోకి వెళ్తే. వండర్లాకి రాగానే ఇవైతే కంప్లీట్ చేసుకోండి. తడిసిన బట్టలతో అయితే లోపలికి రానివ్వరు. ఈ థియేటర్లో టైమింగ్స్ ఉంటాయి. టైమింగ్స్ని బట్టే ప్లే చేస్తారు. షో కింద ఉంటుంది ఇది. ఒక 7-8 ప్లానెట్స్ మనల్ని అలా తిప్పి తీసుకొస్తారు. మీరు నిజంగా ఏదో రాకెట్లో ట్రావెల్ చేస్తున్నానా అన్నట్టు అనుకుంటారు మీరు. మేమైతే రిపీటెడ్గా 3 times ఈ షోని కవర్ చేయడం జరిగింది. ఇక్కడైతే పెద్ద లైన్ ఉంది. ఈ లైన్లో అందరూ గేట్స్ ఎప్పుడు తెరుచుకుంటాయని చెప్పి అక్కడ నుంచొని ఉన్నారు. మీకు కనిపిస్తుంది కదా గేట్. మేము వీక్ డేస్లో రావడం వల్ల పెద్ద క్రౌడ్ అయితే లేదు. సో ఈజీగా ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నాము. మీరు కూడా సేమ్ ట్రై చేయండి. ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్స్లో ఏమేమి యూనివర్సెస్ అయితే ఉన్నాయో అవన్నీ మనం కవర్ చేయబోతున్నాము. ఏదో రాకెట్లో వెళ్ళినా కానీ అంత క్లియర్గా అయితే కనబడదు. ఈవెన్ మోర్ దెన్ రాకెట్లో ట్రావెల్ చేస్తున్నంత బాగుంటుంది అనమాట. మన నెంబర్ అయితే 10. మొత్తానికి గేట్లు అయితే ఓపెన్ చేశారు. ఇది రాకెట్ కౌంట్ డౌన్ అనమాట. మనం ట్రావెల్ చేయబోయే రాకెట్. వన్స్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం డార్క్ గా ఉంటది. మాక్సిమం సీట్స్ అయితే పక్కన చూసుకోండి. మనం కూర్చున్న తర్వాత ఆ సీట్స్ గాల్లోకి అలా లెగిస్తాయి. ఇది రియల్ టైమ్ ఎక్స్పీరియన్సే, చాలా బాగుంటుంది. మీకోసం ఒక చిన్న శాంపుల్ చూపిస్తున్నాను. మీలో ఎవరైనా ఆల్రెడీ విజిట్ చేసి ఫుల్ ఇంటర్స్టెల్లర్ వీడియో కావాలనుకున్న వాళ్ళు కామెంట్ లో ఇంటర్స్టెల్లర్ అని చెప్పి టైప్ చేయండి. సో దట్ మీకోసం నేను ఫుల్ వీడియోని రెడీ చేసి మన ఛానల్లో రిలీజ్ చేస్తాను. మళ్ళీ మీకు చూసినట్టు ఉంటుంది. ఇప్పటికైతే ఇది చూసేయండి మరి. రేపు రావాల్సిందా? అయ్య బాబోయ్, ఆస్ట్రోనాట్స్. సో దట్ మనం ఇంకా నీటిలో దిగలేదు కాబట్టి ఈ ఎలక్ట్రిక్ కార్లు కూడా నడపొచ్చు. ఇవి కూడా ప్రత్యేకంగా 3కో 3:30కో క్లోజ్ చేసేస్తారు. ఈ లోపే మ్యాక్సిమం వెళ్ళండి. ఎన్ని రైడ్స్ అయినా వేయొచ్చు. చెప్పాం కదా, ఒక్కసారి ఎంట్రీ టికెట్ తీసుకున్నాక మీ ఇష్టం. ఇక్కడెక్కడే కారు తోలి ఆన్లైన్లో గుద్దుకుని తిరగడమే. ఇక్కడికి సక్సెస్ఫుల్గా పార్ట్ 1 అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం. ప్రమోషన్స్ హో గయా. ఇప్పుడు పార్ట్ 2, ద వాటర్ వరల్డ్. హైదరాబాద్లో కూడా సముద్రం ఉంది. ఇదే ఆ సముద్రం అనమాట. ఆర్టిఫిషియల్ గా వేవ్స్ వస్తాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే కనిపిస్తుంది కదా. ఎంచక్క ఈవిడ వాళ్ళ బాబుతో ఆడుకుంటున్నారు. మరేమో పబ్లిక్ ప్లేసెస్ లో ఇలా స్విమ్మింగ్ పూల్స్ లో గానీ, వాటర్ పబ్లిక్ ఉన్న వాటర్ లో గానీ దిగాలంటే అందరూ భయపడేది ద ఇన్విజిబుల్ మిక్సింగ్ ఆఫ్ సుస్సు ఎక్స్పెరిమెంట్. అందరూ సుస్సు పోసేస్తారని చెప్పి ఇలా పబ్లిక్ ప్లేస్ లో వాటర్ దిగడానికి చాలా మంది భయపడతారు.
అండ్ వాటర్ సరిగ్గా క్లోరిన్స్ కలిపేస్తారని విచిత్రంగా ఉంటాయి. దాని గురించి తెలుసుకోబోయే ముందు ఒకసారి చూడండి. మీరు ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ వేవ్స్ 350 అని ఉంది కదా, మళ్ళీ 350కి వేవ్స్ వస్తాయి. అప్పటి వరకు మళ్ళీ వేవ్స్ రావు. ఎందుకంటే వీళ్ళు ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తున్న వేవ్స్ కాబట్టి మళ్ళీ టైమింగ్స్ని బట్టి ఆ వేవ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇందులో. ఫ్యామిలీస్ వచ్చినప్పుడు లేడీస్కి కానీ పిల్లలకి కానీ విడిగా వేరే సైడ్ ఉంటుంది స్నానం చేయడానికి. ఈ పిల్లలకి సేఫ్టీగా అటు ఇటు పట్టుకొని చేయడానికి ఇవి ఉంటాయి. అండ్ లోతు డిస్టెన్స్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది అటు సైడ్. ఇంకా జారే బల్లల దగ్గరికి వద్దాము. మరి వీటిని జారే బల్ల అని అంటాము. నిపుణుల పర్యవేక్షణలు అంటారు కదా, వీళ్ళ నిపుణులు పైన కూడా ఉంటారు. మనల్ని కిందకి పంపించేటప్పుడు గమ్మున ఏమైనా రిస్క్ అయిందనుకో వీళ్ళు వెంటనే అలర్ట్ అయ్యి మనల్ని సేవ్ చేస్తారనమాట. ఇలా సెపరేట్గా పూల్స్ చాలా ఉంటాయి. ఇలా వాటర్లోనే చాలా యాక్టివిటీస్ ఉంటాయి మనకి. ఇందాక మనం ఒక దాని గురించి మాట్లాడుకున్నాం. ఇలా వాటర్లో క్లోరిన్ కలపడం లేదా సుస్సు ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా, దానివల్ల స్కిన్ ఎలర్జీస్ లేదా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వీళ్ళ దానికి ఒక ప్రత్యేకంగా వాటర్ ల్యాబ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఆ ల్యాబొరేటరీలో ఎప్పుడూ టెస్టులు జరుగుతూనే ఉంటాయి. సో దాంట్లో టెక్నీషియన్స్ అనేవాళ్ళు ఉంటారు. మీకు ఆ ల్యాబ్ కూడా చూపిస్తాను. సో మీరు ఇంకా ట్రస్ట్ అనేది గట్టిగా ఉంటుంది అనమాట. ఈ రెడ్ టీ షర్ట్లో ఒక చిన్నపిల్లడు ఉన్నాడు కదా, మీరు 19th జనరేషన్ అయితే మీరు ఇంకా బాగా అజంప్షన్ చేసుకోగలుగుతారు ఆ పిల్లోడిని చూసి. ఆ పిల్లోడు చేసే యాక్టివిటీ చూడండి. సో మీకు మీరే గుర్తొస్తారు నాకు తెలిసి. ఒకసారి అంటే ఆగండి. నువ్వు కర్ణుడికి కవచకుంట్లలాగా ఏ టాస్క్ పర్ఫామ్ చేసినా కానీ కెమెరా పట్టుకొని చేయడం అన్నది చాలా కష్టమైంది. కానీ కొత్త ఎక్స్పీరియన్స్ కింద ఉంది. మీరు కూడా చూడండి, మీకోసం చేశాను. సంవత్సరాలు పెరిగే కొద్దీ శరీరం అనేది పెద్దదైపోవచ్చేమో కానీ మనసు మాత్రం ఎప్పుడు అలాగే ఉంటుంది. ఆడుకోవాలని ఉంటుంది పిల్లలకి. మనం కూడా పిల్లలమే. ఈ అండర్ వాటర్ సీక్వెన్స్కి మనం చాలా కష్టపడ్డాము. మీకు క్యాండిడ్ ఫోటోషూట్స్ తెలుసు కదా, అంటే మన పని మనమే చేసుకుంటాము. కానీ వాళ్ళ మట్టుకు ఫోటోలు తీస్తారు. ఎట్ నుంచి తీసారో ఎవరు తీసారో కూడా మనకు తెలియదు. అలాగే ఇక్కడ క్యాండిడ్ ఫోటోషూట్స్ తీస్తారు. దానికి మీకు ఏంటంటే ఇక్కడ కెమెరా పట్టుకొని కొంతమంది ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ చేతికి ఒక బ్యాండ్ వేస్తారు. బ్యాండ్ వేసిన తర్వాత ఇంకా మీరు వదిలేయడమే, ఇంకా అవేం పట్టించుకోక్కర్లేదు. మీ పని మీ ఆట మీరు ఆడుకుంటూ ఉంటే లాస్ట్న వెళ్ళేటప్పుడు మీరు అక్కడ ఆ ఫొటోస్ అన్న కలెక్ట్ చేసుకోవచ్చు. ఈచ్ ఫోటోకి 200 ఎంతో తీసుకుంటారు. సో మీకు అవి కూడా చూపిస్తాను. మరొక విషయం ఏంటంటే మీరు 6 తర్వాత మ్యాక్సిమం బయలుదేరిపోవడానికి చూడండి. ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాంలు అయ్యి ఉంటాయి కానీ చిన్నవి. కానీ మ్యాక్సిమం మీరు బయలుదేరిపోండి. ఎందుకంటే ఇది సిటీకి అవుట్స్కట్స్లో ఉంటుంది. మొత్తం నిర్మానుషంగా ఉంటుంది. సో కొంచెం రిస్క్ అనమాట. మ్యాక్సిమం 6కి మళ్ళీ మీ ఇంటికి స్టార్ట్ అయిపోవడానికి ప్రయత్నించండి. ఇలా పేర్చిన ట్యూబులు మళ్ళీ వెనక్కి వెళ్ళి వాటి మీద మళ్ళీ మనం కిందకు వస్తూ ఉంటాము. సో నెక్స్ట్ ల్యాబొరేటరీ. ఇదిగోండి వాటర్ క్వాలిటీ అష్యూరెన్స్ ల్యాబొరేటరీ.
ఇక్కడే ఆ టెస్ట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇందాక మాట్లాడుకున్నాం కదా మనం. సో ప్రతి యాక్టివిటీ దగ్గర వీళ్ళ సెక్యూరిటీ క్వాలిటీ అనేది చాలా బాగుంది. ట్యూబులు పెట్టో థర్మాకోల్ షీట్లు పెట్టో కాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ పర్ఫామ్ చేసే ప్రతి యాక్టివిటీకి ఒక పేరు ఉంటుంది. దీనికి కన్ఫామ్ గా ముగ్గురు ఉండాలి. ఇద్దరమే వచ్చాం ఎక్కించండి అంటే వీళ్ళు ఎక్కించరు. కన్ఫామ్ గా మూడో వాడిని తీసుకురామంటారు. పేకాటే బామ్మద్దే పనే ఎంజాయ్మెంటే. ఈ అంకుల్స్ కూడా కాదు, ఫ్రెండ్స్ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి చూడండి. ప్రతి ఒక్కళ్ళకి ఒక చాప ఇవ్వడం జరుగుతుంది. ఆ చాప మీద ఆడుకున్న తర్వాత మంచి పిల్లల్లాగా తీసుకొచ్చి అప్పచెప్పేయాలి. మీకు అక్కడ చూసినట్లయితే ట్యూబుల్లాగా ఉన్నాయి కదా కలర్గా, అవన్నీ కలిపి ఈ జారే బల్లకి కనెక్ట్ అయి ఉంటుంది. అన్నట్టు ఇది జారే బల్ల అంటారా లేకపోతే ఇంకేనంటారా? మీకు తెలిస్తే చెప్పండి. మా ఊర్లో అయితే జారే బల్ల అని అంటారు. మరి నీటి జారే బల్ల. ఎన్నో ఫన్ యాక్టివిటీస్ చూసాం కదా, మరి ఎన్నో ఫన్ అండ్ ఎనర్జెటిక్ యాక్టివిటీస్ చూసే ముందు మనం ఒకసారి రివైండ్ చేసుకుందాము. టికెట్ కాస్ట్ వచ్చేసి 1419 రూపీస్, లాకర్ వచ్చేసి 300 రూపీస్, అంటే 400 కట్టాలి, 100 తిరిగిస్తారు. అండ్ ఫుడ్ కూపన్తో కలిపి మనకు ఒక ఎలా లేదన్నా అరౌండ్ మనిషికి వచ్చి ఒక 2500 to 3000 వరకు పడుతుంది. ఇప్పుడైతే మనం ఈవినింగ్ స్నాక్స్ దగ్గర ఉన్నాము. స్టార్టింగ్ మనకి కూపన్స్ ఇచ్చారు కదా ఫుడ్కి అండ్ ఈవినింగ్ స్నాక్స్కి కూడా అదే. యాక్చువల్లీ మేము చిల్లీస్లో లంచ్ చేసేటప్పుడు అవన్నీ తీయలేదు, కానీ మీకు లంచ్ రెస్టారెంట్కి తీసుకెళ్తాను ఒకసారి. ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ చాయ్ని ఒక సమోసా ఇస్తారు. ఈ యాక్టివిటీ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మంజుమల్ బాయ్స్ని చూపిస్తాను. ఇప్పుడు మనకున్న టాస్క్ ఏంటంటే ఈ ట్యూబే మన పడవ. ఎవరి పడవను వాళ్ళు తోలుకుంటూ అలాగ తిరిగి మళ్ళీ స్టార్టింగ్ రౌండ్కి రావడమే టాస్క్. ఈ జర్నీలో అందమైన వాటర్ ఫాల్స్, పక్షులు, బ్రిడ్జెస్ ఇలా చాలా ఉంటాయి. ఇక్కడ రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. ఒకళ్ళ పడవను ఒకళ్ళు తన్నేసుకొని కింద అడిపోయి ఆ నీటిలో ఉండిపోకూడదు. అలాగా ఇలాంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ చెప్తారు వాళ్ళు. ఒకవేళ మనం అలా ఆడుకున్నామంటే వాళ్ళు వచ్చేసి పైకి వచ్చేయమంటారు. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచి మిమ్మల్ని పైకి లాగేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ట్రాఫిక్ అనేది పెరిగిపోయింది. మనం ఏదైతే రెస్ట్రిక్షన్ అని చెప్తున్నామో అదే చేస్తున్నారు ఈ మంజుమల్ బాయ్స్. ఏదో సినిమాలో సీన్ లా ఉంది కదా ఇలాగా అందరూ. లక్ష్మణుడు ఇట్రా ఇలా హెవీ ట్రాఫిక్ అయిపోతుందనే వాళ్ళు అలా దిగనెవరు. ఆల్రెడీ అక్కడ సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి అలా ఆడుకోవద్దని చెప్తున్నారు.
మనం ఇలా వెళ్ళే దారిలో నేచర్ లవర్స్ కి ఇక్కడ ఒక అందమైన సర్ప్రైజ్ ఒకటి ఉంది. మనం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తుందంతా కలిపి ఒక 50 ఎకరాల ప్రాపర్టీ ఇది. మీకు ఈ పాయింట్ మాత్రం గుర్తుంది కదా, ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయితే మీకు ఒక 20-30% డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ నుంచి కొన్ని ప్లేసుల్లో జై బాలయ్య అనే నినాదం అయితే వింటూ ఉన్నాను. మర్చిపోయాను, స్టూడెంట్ అయితే ఐడి కార్డు మాత్రం తెచ్చుకోవడం ముఖ్యం బిగిలే. అన్నట్టు దీని పేరు లేజీ పూల్ అనమాట. ఫ్లోలో మనమే వెళ్తూ ఉంటాం మెల్లగా. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా కొన్ని పక్షులు ఉంటాయని వెళ్ళే దారిలో. సో ఈ లేజీ పూల్లో ఇక్కడి నుంచి పక్షులు అనేవి స్టార్ట్ అవుతాయి. ఏంటి ధ్వనికి ప్రతిధ్వనిస్తున్నాయి. మరి ఇవే ఏర్పరచుకున్నాయో మరి వీళ్ళే ప్లాన్ చేసి ఇలా చేశారో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం అందంగా ఇలా పక్షి గూళ్ళు ఉంటాయి. రియల్ టైంలో అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ లేజీ పూల్ అలా ట్రావెల్ చేస్తూ ఉంటే ఇలాగా సీనరీ ఎంత బాగుంటుందని. నార్మల్గా మీరు ఎవరికైనా సర్ప్రైజ్ ఇవ్వాలంటే ఈ లేజీ పూల్ వైపు తీసుకొచ్చి ఇక్కడ ట్యూబ్ అవుట్ ఇస్తారు కదా, ఇంకా మీరేం చేయక్కర్లేదు, మీ ట్రావెల్ మీరు చేస్తూ ఉండండి. మీరు వెళ్ళే దారిలో ఫుల్ సర్ప్రైజెస్ ఉంటాయి ఇలాగా. ఇలా మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలా అందమైన ఒక సినారీ ఒకటి కనిపిస్తుంది. ఈ యాక్టివిటీ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే ఇలాగ ఒక వాటర్ ఫాల్స్ ఉంటుందని ఎవరికి తెలీదు. మన మంజుమల్ బాయ్స్ అయితే ఇక్కడే ఉన్నారు, వీళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. రియల్ టైం నేచర్లో కొన్ని వాటర్ ఫాల్స్ దగ్గర ఇలా చేయడం అన్నది రిస్కీ. మొన్న ఈ మధ్యన కొంతమంది ఫ్రెండ్స్ ఎక్కడికో వెళ్ళి అక్కడ కొన్ని దుర్ఘటనలు జరిగినాయి. అలాంటివి జరగడం కంటే ఇలా ఆర్టిఫిషియల్గా ఉన్న ప్లేసుల్లో ఎంజాయ్ చేయడం అన్నది చాలా బెస్ట్. ఈ లేజీ పూల్ లూప్ కి ఇదే ఎండ్ అనమాట. అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయిపోతాము. వెంటనే వాళ్ళకి ట్యూబ్ ఇచ్చేసి బయటికి వెళ్ళిపోవడమే. ఈ రోలర్ కోస్టర్ సీన్ చూసినప్పుడల్లా మన బ్రహ్మానందం గారిది నువ్వు నాకు నచ్చే సీనే గుర్తొస్తుంది. అదే బొట్టు లేని ఆడోళ్ళన్నా గట్స్ లేని మగాళ్ళన్నా నాకు చిరాకు తెలుసా అని చెప్పి ఎక్కుతాడు కదా ఆయన. తర్వాత సీన్ ఏంటో మీకు కూడా తెలుసు, మీకు కూడా అదే గుర్తొస్తుంది నాకు తెలిసి. ఇదే చిల్లీస్ రెస్టారెంట్. మనం స్టార్టింగ్లో టికెట్ కౌంటర్ దగ్గర కూపన్ తీసుకున్నాం కదా లంచ్కి, సో ఇక్కడే తినాలన్నమాట. కాకపోతే దానికి కూడా పర్టికులర్గా టైమింగ్ అనేది ఒకటి ఉంటుంది. టైం అయిపోయాక వచ్చి ఫుడ్ పెట్టడం అంటే ఎవరు పెట్టరు. 3-3:30 కల్లా లంచ్ అనేది ఫినిష్ చేసేసుకోవాలి. ఫుడ్ అయితే చాలా బాగుంది, యాంబియన్స్ అయితే ఇంకా బాగుంటుంది, ఏదో ఎయిర్పోర్ట్ లాంజ్లో ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే థీమాటిక్ కింద కొన్ని కుర్చీ అవి పెట్టారు కదా. క్లోజింగ్ టైం అయితే స్టార్ట్ అయింది, ఎక్కడ వాళ్ళు అక్కడ సర్దేస్తున్నారు మొత్తం. ఈ విజువల్స్ రియల్ టైంలో ఇంకా బాగున్నాయి, ఎందుకంటే వర్షం కూడా పడుతుంది ఆ టైంలో. మనోళ్ళంతా ఫుల్ ఎంజాయ్మెంట్ తో బయటకు వస్తున్న ఈ ప్లేస్ వచ్చేసి మిషన్ ఇంటర్స్టెల్లార్ ఎగ్జిట్ గేట్ అన్నమాట. దూరం నుంచి చూస్తే ఏదో పప్పు గుత్తి అటు ఇటు తిప్పినట్టు ఉంది. ఈ ఎగ్జైట్మెంట్ ఏంటో చూద్దాం. అంతా బానే ఉంది, కానీ కొన్ని రైడ్స్ చూస్తే ఏదో నరకంలో పాపాలు చేసినందుకు ఎలాంటి శిక్షలు ఉంటాయేమో అన్నట్టు ఉంది. చాలా భయంకరంగా ఉన్నాయి. మన బోయపాటి సీని గారు అంటారు కదా, అది ఉండాలి దాంతో పాటు ఇది ఉండాలని. భయపడితే ఎక్కడం ఎందుకంటే అబ్బాయి ఎక్కాలి, పోనీ ఎక్కితే అరవడం ఎందుకంటే ఆహా అరవాలి కూడా. ఇది చూడగానే బొంబాయి సర్కస్ గుర్తొచ్చింది. ఏదో మిస్టీరియస్ గా ఉందని లోపలికి వెళ్ళి చూస్తే ఇదిగో ఇలా ఒక ట్రైన్, దానికి 4 పెట్లు ఉన్నాయి. ఏదో వేరే లోకానికి ఎగిరిపోయే ట్రైన్ లా ఉంది ఇది అనుకుంటాం. కానీ మనకున్న తక్కువ టైంలో, అంటే 7 అవర్స్ అయినా తక్కువ టైమే, ఆ టైంలో ఇవన్నీ కవర్ చేయాలంటే చాలా కష్టమైన పనే. అయినా ఇవన్నీ పిల్లలవే, మనల్ని ఎవరు ఎక్కించుకుంటారు. కానీ
ఇలా ఏమైనా షాపింగ్ చేసుకోవాలంటే షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలా కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి. కానీ హైదరాబాద్‌లో ఇలాంటివి బోలెడు ఉంటాయి. ఇక్కడ ఇలా చాలా క్యాంటీన్లు ఉంటాయి కానీ మేము మార్నింగ్ నుంచి మిస్ అయ్యేది ఏంటంటే చిక్కు అని చెప్పి ఒక మూవీ ఒకటి ఉంది ఇక్కడ. అది టైమింగ్స్ని బట్టి ప్లే చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే 5కి ఉంది. నెక్స్ట్ షో ఎట్ 5 ఉంది కదా. అడ్వెంచర్స్ ఆఫ్ చిక్కు. ఇది ఒక 4D థియేటర్ అనమాట. మీకు ఆ ఫీలింగ్ రావడానికి సడన్గా స్క్రీన్లో వాటర్ వస్తే మన ముఖం మీద కూడా వాటర్ కొడుతూ ఉంటారు. అంటే వచ్చి చెంబులతో కొట్టడం కాదు, అక్కడ స్ప్రేలు ఉంటాయి. యాక్చువల్గా వెట్ క్లాత్తో అయితే లోపలికి అలౌ చేయరు. ఆరిపోయామండి బిల్లులై కట్టి అంటే లోపల పంపించేస్తారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక 3D గ్లాస్ ఇస్తారు. 200 రూపీస్. ఒకవేళ ఇరక్ కొట్టారంటే ఆ 3D గ్లాస్. ఇక్కడ చూసినట్లయితే నాట్ అలౌడ్. వెట్ క్లాత్స్ మనం ఏమైనా సంచులు బట్టలు తెచ్చుకుంటే లోపలికి అలౌ చేయరు. అడ్వెంచర్స్ అంటే బాగా ఇష్టం కదా. అడ్వెంచర్స్ ఆఫ్ చిక్కు అని ఉంది. ఏంట్రా బాబు ఈ సినిమా, పైగా 19 మినిట్సే ఉంటుందంట. ఈ 19 మినిట్స్ గురించి మేము లోపలికి ఎంట్రీ అయిన కాడి నుంచి ప్రతి షో మిస్ అవుతూనే ఉన్నాం. ఇన్ని షోలు మిస్ అవ్వడంతో ఎగ్జైట్మెంట్ బాగా పెరిగిపోయింది అనమాట. అసలు చూసే తీరాల్సిందని చెప్పి మేము మొత్తానికి వెళ్ళిపోయాం. ఇక్కడ చూసినట్లయితే అందరికి 3D గ్లాసెస్ అనేవి ఇస్తున్నారు. అసలు 3D సినిమా చూస్తేనే పెద్ద తలనొప్పిలా ఉంటుంది మనకైతే. అదే 3D సినిమా చూసినప్పుడు కళ్ళు లాగినట్టు అనిపిస్తున్నాయి. మన సబ్స్క్రైబర్లు ఎవరైనా డాక్టర్లు ఉంటే కొంచెం పర్లేదా, అందరికీ అంతేనా లేకపోతే మనకే అలా అనిపిస్తుందా? సర్లే, మొత్తానికి ఎగ్జైట్మెంట్తో లోపలికి వచ్చేసాం. ఇదైతే ఆర్డినరీగానే ఉంది లోపల థియేటర్. వండర్లా గురించే సినిమా మొత్తం ఉండేది. నాకైతే కళ్ళు అవుతున్నాయి, మీరైతే చూడండి. మనం ఇందాక వెళ్ళిన డోమ్ థియేటర్లో మిషన్ ఇంటర్స్టెల్లార్ అని ఒక ఐటమ్ ఉంది కదా. అది యాక్చువల్గా వండర్లా వాళ్ళ ఓన్ కాన్సెప్ట్ కాదనమాట. ఈ వండర్లా చిక్కు ఆఫ్ అడ్వెంచర్స్ అని ఉంది కదా, అడ్వెంచర్స్ ఆఫ్ చిక్కు, ఇది వండర్లా వాళ్ళ ఓన్ కాన్సెప్ట్. సో వాళ్ళ బ్రాండింగ్ని ప్రమోట్ చేసుకుంటూ ఈ మూవీ అంతా ఉంటుంది. ఒక వండర్లా దీవిలో ఒక కోతి ఒక మనిషి చేసే ఒక సినిమా అనమాట. ఇది వచ్చేసి ఒక 19 మినిట్స్ ఉంటుంది. ఈ 19 మినిట్స్ నాకైతే కళ్ళు ఆగింది. పోనీ కళ్ళు మూసుకొని కూర్చుందాం అంటే ఇది 4D థియేటర్ ఎఫెక్ట్స్ కదా, ముఖం మీద నీళ్లు కొడతా ఉంది. మొత్తానికి బయటికి రాగానే సడన్గా ఇలా వర్షం స్టార్ట్ అయింది. అక్కడ ఏముంది, వెట్ క్లాత్స్తో నాట్ అలౌడ్. మరి ఇక్కడ అంతా తడిసిపోయి ఉన్నారు. సో షో అన్నది క్లోజ్ చేసేసారు. మన టూర్ క్లైమాక్స్ టైంలో మీకు అక్కడ పైన కనిపించే జైంట్ వీల్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఆ టైంలో ఈ వర్షం పడుతుంటే ఆ జైంట్ వీల్లో తిరగడం అన్నది చాలా భయానకంగా ఉంటుందని చెప్పి మా కమిటీ నిర్ణయం తీసుకొని ఆగిపోవడం అనేది జరిగింది. ఆల్రెడీ హైదరాబాద్లోనే మనకి నెక్లెస్ రోడ్లో జలవిహార్ అని చెప్పి ఒక వాటర్ పార్క్ ఒకటి ఉంది. దాంట్లో కూడా మ్యాక్సిమం వాటర్లో ఆడుకోవడం ఇవన్నీ ఉంటాయి. కాకపోతే సిటీకి అవుట్స్కట్స్ ఒక 50 కిలోమీటర్స్ దూరం వచ్చి ఇలాంటి ప్లేసుల్లో టైం స్పెండ్ చేయడం అన్నది అంత అవసరమా అంటే, దీనికి నా ఒపీనియన్ ఏంటంటే చాలా బాగుంటుంది. ఫ్యామిలీస్ అంతా శుభ్రంగా ఎంజాయ్ చేస్తూ టైం స్పెండ్ చేస్తూ ఆ మూమెంట్స్ని రీకలెక్ట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనమేదో వండర్లాకి వచ్చేసాము, ఇదంతా వ్లాగ్ తీసేసాము ఈ ఉద్దేశంతో ఏదో చెప్పాలని కాదు, కానీ త్రూ ఫ్రమ్ హార్ట్ చెప్పాలంటే ఒక 2500 3000 అనేది హెవీ అమౌంట్ ఏం కాదు. ఒకవేళ మీరు ప్రతిరోజు ఖర్చు పెట్టాలంటే అది హెవీ అమౌంట్ అవుతుంది, కానీ ఒకసారి ఇలాగా చిన్న గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్ళాలంటే 3000 రూపీస్ పర్ హెడ్ అనేది చాలా చిన్న మ్యాటరే. ప్రతి ఒక్కరికి కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి. లైక్ ఆకాశమే నీ హద్దురా మూవీలో ప్రతి ఒక్కళ్ళు రూపాయికే ఫ్లైట్లో ఎగిరేలా చేస్తానని చెప్పి మన సూర్య గారు అంటూ ఉంటారు. నిజానికి అది నిజంగా కదే. ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కాలని ఆ కళ ఉండిపోద్ది. మనిషి కనిపెట్టిందే కానీ ఎందుకో కొంతమందికి అది ఉండిపోద్ది అనమాట, ఆ ఫ్యాంటసీ. సో మీతో పాటు టైం స్పెండ్ చేస్తున్న మీ ఫ్యామిలీస్తో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ లేదా మీకు ఇష్టమైన వాళ్ళతో కానీ ఒక ఈవెంట్ క్రియేట్ చేసుకొని ఇలాంటి ప్లేసులకి వెళ్తే ఆ మూమెంట్స్ అనేవి వాళ్ళకి గుర్తుండిపోతాయి అనమాట లైఫ్ టైం. నా చిన్నప్పుడు నేను రామోజీ ఫిలిం సిటీ వెళ్ళాను ఎప్పుడో ఎన్నో ఇయర్స్ బ్యాక్. అంటే నేను అప్పుడు పుట్టాను అనుకోవద్దు, ఒక 10 ఇయర్స్ బ్యాక్ అనుకుందాం. ఆ 10 ఇయర్స్ బ్యాక్ ఆ రామోజీ ఫిలిం సిటీ అన్నది నాకు గుర్తుండిపోయింది, ఎందుకంటే నేను ఎప్పుడూ చూడలేదు. అలాగే మీకు కూడా మీ లైఫ్ టైంలో చాలా ఈవెంట్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే కొంతమంది ఫ్రెండ్స్ కూడా వెళ్తూ ఉన్నారు. ఫైనల్గా మనమైతే ఎగ్జిట్ అయిపోయాం. మనం ముందుగా మాట్లాడుకున్నట్టు చీకటి పడకుండానే మళ్ళీ మన గమ్యస్థానానికి చేరుకోవడం అన్నది చాలా బెస్ట్. ఇది సిటీకి అవుట్స్కట్స్లో ఉండడం వల్ల నిర్మానుషంగా ఉంటుంది. వెళ్ళే దారంతా కొంచెం స్ట్రీట్ లైట్స్ కూడా ఉండవు కనీసం. సో మ్యాక్సిమం బయలుదేరిపోయే వాళ్ళు త్వరగా వెళ్ళిపోండి. ఆన్లైన్ వెబ్సైట్స్లో ఒకసారి చెక్ చేసుకోండి, కొన్ని స్పెషల్ ఆఫర్స్ కూడా ఉంటాయి వండర్లాకి. స్టూడెంట్ ఐడి కార్డుతో వస్తే ఒక 20-30% డిస్కౌంట్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడైతే ప్లెజెంట్గానే ఉంది రూట్.
కాకపోతే కాసేపు 7-8 దాటితే నిర్మానుషంగా కనిపిస్తుంది దారంతా. ఇంత చక్కటి వండర్లాని చుట్టేసి రావడానికి లైఫ్ ఇంకో ఛాన్స్ ఇచ్చింది. ఈ మూమెంట్స్ని మీతో పంచుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నా ఎఫర్ట్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీలో ఎవరైనా ప్లాన్ చేస్తున్నారా వండర్లాకి?